రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తీరును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. గణేష్ ఉత్సవాల సమయంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలని బైఠాయించారు. అన్ని కార్యక్రమాలను ప్రతి వర్గాన్ని కలుపుకుని నిర్వహిస్తుంటే బాలాపూర్ గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రం కొన్ని వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు స్థానికులు. ఉత్సవాల నిర్వహణ ఖర్చులు, ఇతర వివరాలను గ్రామస్తులకు తెలపట్లేదన్నారు. హుండీ లెక్కలను ఊర్లోని దేవాలయాల్లో లెక్కించకుండా ఇళ్లలో లెక్క పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉత్సవ సమితి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలి. అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలి. అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి అవకాశం కల్పించాలి. కల్పించాలి కల్పించాలి అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలి. అన్ని వర్గాల వారికి అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలి. అన్ని వర్గాల వారికి కల్పించాలి కల్పించాలి. ఇక్కడ బాలాపూర్ ఉత్సవ సమితి కమిటీ అని చేసినారు, కానీ ఇక్కడ ఎస్సీ బీసీలు ఎవ్వరు లేరు. ఓన్లీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అందులో మాకు దర్శనం కోసం మేము క్యూ లైన్కి వెళ్తే మమ్మల్ని తోసేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఇక్కడ చందాలు వసూలు చేస్తున్నారు. ఊర్ల పేరు బాలాపూర్ అని ఊరి పేరుతో కొన్ని చందాలు వసూలు చేస్తున్నారు. ఆ చందాలు వసూలు చేసి ఎన్ని వసూలు అవుతున్నాయో కూడా మాకు చెప్పడం లేదు. అదేవిధంగా ఒక 11 రోజులు ఇక్కడ ఉండి పెడతారు. ఆ ఉండిలో ఒక దాదాపు 30 లక్షలు వసూలు అవుతాయి. 30 లక్షలు బాలాపూర్ సమావేశంలో ఒక శివాలయం ఉంది, ఒక వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంది. ఆ టెంపుల్ ఎందుకు ఓపెన్ చేయరు? ఆ ఉండి ఎవరైతే కమిటీ ఉన్నారో వాళ్ళ ఇళ్లలోనే ఎందుకు ఓపెన్ చేస్తారు? ఇది అందరు ముందు ఓపెన్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది కదా. అమౌంట్ అని ఎందుకు ఇంత వచ్చింది అమౌంట్ అని మాకు చెప్పట్లేరు ఎందుకు? మీ ఇళ్లలో చేస్తే మాకు ఎలా తెలుస్తుంది? అవి ఏం చేస్తున్నారు? ఆ ఫ్లెక్స్లు వేస్తారు. ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ అవే ఫ్లెక్స్లు వేసుకుంటూ పోతున్నారు. ఇప్పటి వరకు ఇంకా మళ్ళీ మేము స్పందిస్తే మమ్మల్ని పోలీస్ ద్వారా కానీ ఇంకేదో కేసులు పెట్టి లోపల నొక్కుతున్నారు. బాలాపూర్లో ఈ గణేశోత్సవ సమితి మండపంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే బాలాపూర్ గణేశోత్సవ సమితి అనే పేరుగా ఒక 30 సంవత్సరాలుగా వినాయకుడు అంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. సంతోషం. ఆ బాలాపూర్ పేరు కూడా కొండంతగా వెళ్తుందని చెప్పి మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తాం. దాంతోపాటు ఆ ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బాలాపూర్లో బడుగు బలిగిన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో మేము 10-12 నుంచి కులాలు ఉంటాయి. అయినా కూడా ఎవరికి ఈ కంప్యూటర్ ప్రాధాన్యత లేదు. కంప్యూటర్ ప్రాధాన్యత పక్కన దేవుడేరు కనీసం దర్శనానికి వస్తే కూడా దర్శనం లేదు. ఎవడో కొందరు అనామకులు అరే గణేశోత్సవ వాళ్ళు తప్పు చేస్తారని అనుకోవట్లేదు, కానీ ఎవరో కొందరు అనామకులు ఈ ఉత్సవానికి సంబంధం లేకున్నా కూడా సమాజం పట్ల అవగాహన లేకున్న వాళ్ళు చిన్న పిల్లలు వచ్చి దోసేయడం, దొబ్బేయడం, మహిళలను చూడకుండా కొందరు లేడీస్ ఉత్సవాలు కూర్చొని వెటకారాన్ని చూడడం, నవ్వడం, ఈ యొక్క రకంగా చూస్తే చాలా బాధ ఆవేదన.